والصلاة والسلام على النبي الأدنان وآله وصحبه ومن تبعه بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيلي ذلكم وصاكم به لعلكم تتقون. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. ఆయనకు వారసుల అవసరం లేదు. మనిషి మరణిస్తాడు కాబట్టి, మనం చచ్చిపోతాం కాబట్టి, మన పేరు నిలబెట్టడానికో, మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించడానికో మనకు కుమారుడు, ఒక వారసుడు కావాలి అని కోరుకుంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతుడు. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఆయన అనంతమైన వాడు. కాలం అన్నది లేదు. కాలాన్ని సృష్టించిన వాడు ఆయన. కాలము ఆయనకు లేదు. కాలం కంటే ముందున్నాడు, కాలం తర్వాత ఉండేటువంటి వాడు. అందుకనే శాశ్వతమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు, మార్పులు లేనటువంటి వాడు, ఎప్పుడు ఏకరీతిగానే ఉండేటువంటి వాడు. మనలాగా పుట్టడం, మనలాగా పెరగడం, మనలాగా ఆకలి దప్పికలు ఉండడం, మనలాగా మలమూత్ర విసర్జన చేయడం, మనలాంటి శరీరం, మనలాంటి బలహీనతలు, మనలాంటి లోపాలు లేనటువంటి పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన లాంటి వారు, ఆయనతో సమమైన వారు, ఆయన అనడానికి ఈ సృష్టిలో ఎవ్వరూ ఆయనకు సాటి లేరు. లైస కమిస్లిహి షైఉన్. ఆయన పోలిన వాడు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన తప్ప మొత్తం సృష్టి. కాబట్టి సృష్టిలో ఆయనకు సమానమైన వారు లేరు. ఆయనే మొదటివాడు, ఆయనే ఆఖరివాడు. మరి ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ లోకంలోకి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఒక స్వామి ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను జవాబు చెప్పవలసి ఉంది అన్న విషయాన్ని విస్మరించాడు. తన జీవిత పరమార్థాన్ని మరచిపోయాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతలు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నారండి, మేము పుట్టిన కాడి నుంచి ఇలా చూస్తున్నామండి, ఎక్కువ మంది అలా చేస్తున్నారు కదండి అనేటువంటి ఒక నిర్లక్ష్య భావంతో, ఉదాసీనతతో తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపయనం చేస్తున్నటువంటి తరుణంలో సర్వోన్నతులైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ ప్రపంచంలో ప్రవేశింపజేశాడు. ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి భాగం మీదకు, ప్రతి జాతి వారి వద్దకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశహారులను పంపాడు.
ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో ఇది అసలైనటువంటి జీవితం కాదు. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. సమాధి నుండి ఆ మజిలీ ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, అందరికంటే స్వర్గంలో ముందు ప్రవేశించేవారు, అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహంతో మనందరికీ కూడా ఈ సమావేశంలో సమీకరించబడేటువంటి అదృష్టం, సౌభాగ్యం లభించినందుకు నేను వేణోళ్ళ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వదకిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్, మీరు ఒకరికొకరు నసీహత్ చేసుకోండి అన్నాడు. ఒకరికొకరు మీరు బోధించుకుంటూ ఉండండి, విశ్వాస మాధుర్యాన్ని పంచుకుంటూ ఉండండి, తద్వారా విశ్వాసి కోసం ఇది లాభం అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ మనకు ఇది లాభం జరగడం లేదు అంటే, నువ్వు విన్న ప్రతిసారి, బయాన్ విన్న ప్రతిసారి, జుమాకు వెళ్ళిన ప్రతిసారి, రంజాన్ వచ్చిన ప్రతిసారి నీలో విశ్వాసం పెరగడం లేదు అంటే, నువ్వు విన్నా కానీ విన్నట్టుగానే ఉంటున్నావు అంటే, నువ్వు విన్నా కానీ నీవు ఆచరణ చేయటం లేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క. చచ్చిపోయింది అని అర్థం. కదఫ్లహ మన్ జక్కాహా వ కద ఖాబ మన్ దస్సాహా, ఎవడైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడు. కానీ ఈరోజు మనకి ఏ మంచి మాట చెప్పినా చెవికెక్కడంలా, చెవికెక్కినా అది హృదయం దాకా వెళ్ళడంలా, అది ఆచరించే విధంగా మనకి ప్రేరేపించడంలా. కల్లా బల్ రాన కులూబిహిమ్ అలా మా కాను యక్సిబూన్ అన్నాడు. కల్లా బల్ రాన అలా కులూబిహిమ్ మా కాను యక్సిబూన్. ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాల కారణంగా మీ హృదయాలకు తుప్పు పట్టింది. పాపాలు చూస్తున్నావు, పాపాలు చేస్తున్నావు. బయట మా ప్రత్యేకించి స్త్రీల దగ్గర కూడా ఎవరైతే నుంచుని ఉన్నారో, అటు ఇటు తిరుగుతున్నారో, వాళ్ళు కూడా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కల్లా బల్రాన్ అలా కులూబిహిమ్ మా కాను యక్సిబూన్, ఎందుకంటే మీరు చేసిన పాపాల కారణంగా. ఈరోజు మనం సమాజంలో బయట ఎక్కడికి వెళ్ళినా పాపం, కన్ను తెరిస్తే పాపం, చెవి ఎక్కడ పెట్టినా పాపం, ప్రతి చోట పాపం పాపం పాపం. ఈరోజు హృదయం ఒక విషయాన్ని గ్రహించడం లేదు. ఎన్నో భయాలు మనం వింటున్నాం, జుమాకు వెళ్తున్నాం కదా, ఖురాన్ హదీసే కదా, కానీ మన హృదయానికి అది ఎక్కడంలా. ఆచరించాలి అనేటువంటి ఆలోచన కలగడంలా. ఏదో ముస్లింస్ కాబట్టి అలా వచ్చేస్తున్నాము, వింటున్నాము, పోతున్నాము. వాళ్ళేమో కొంతమంది శనివారం వెళ్తారు, ఇంకొంతమంది ఆదివారం వెళ్తారు. మేము సాయిబులు కాబట్టి శుక్రవారం రావాలి అని వచ్చేటువంటి వాళ్ళు సమాజంలో కోపంలో. ఈ రోజు నేను విన్నాను, ఇది తప్పు అని తెలిసింది, దాన్ని జీవితంలో విడిచిపెట్టిన వాడు నిజంగా అల్లాహ్ యొక్క దాసుడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వఅన్న హాదా సిరాతి ముస్తఖీమా, ఇదే నా రుజు మార్గం, ప్రవక్తలు నడిచిన మార్గం, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూయించినటువంటి మార్గం, సహాబా రదియల్లాహు తఆలా అన్హుమ్ అజ్మయీన్ మనకు చూయించి నేర్పించినటువంటి మార్గం. ఫత్తబిఊ, దీన్ని అనుసరించండి. కానీ ఈరోజు నీవు కోరికలకు బానిసైపోయావు, మనోవాంఛల దాసుడైపోయావు. నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటావు. ఎన్ని ఖురాన్ వాక్యాలు నీ ముందుకు వచ్చినా, ఎన్ని సున్నతులు నీ ముందుకు వచ్చినా వాటిని ఖాతరీ చేయడం లేదు. వలా తత్తబిఉ సుబుల, దీన్ని విడిచిపెట్టి నువ్వు వేరే మార్గాన్ని అనుసరించుకో అన్నాడు. ఎంతమంది ఉన్నా సరే, లోకం మొత్తం ఏకమైనా సరే,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి సత్య మార్గము, సన్మార్గము, స్వర్గ మార్గాన్ని తప్ప ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారు, లోకంలో ఎన్నో వస్తువు ఉంటాయి ప్రళయం దాకా. వలా తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుం అన్ సబీలి. ఒకవేళ నీవు గనక దీనిని విడిచిపెడితే అవి నిన్ను అల్లా మార్గం నుండి విచ్ఛిన్నం చేస్తాయి. నువ్వు దైవ మార్గానికి దూరం అయిపోతావు. ఏది చెప్పినా ఏది చేసినా ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం ఎక్కువ మంది చెప్తున్నారు కదా, ఎక్కువ మంది చేస్తున్నారు కదా, చాలా మంది ఎప్పటి నుంచో అలా చేస్తున్నారు కదా. నడవు. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు, వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలకు ఇస్లాం ధర్మంలో తావులేదు. జాలికుం వసాకుం బిహి లఅల్లకుం తత్తఖూన్. ఎందుకంటే వీటన్నింటినీ విడమర్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు తెలుపుతున్నాడు, ఇప్పుడైనా నీవు భయభక్తులు గల మార్గాన్ని అవలంబిస్తావని. జీవితం క్షణభంగురం కదా. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్టా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చెప్పడానికి నీ దగ్గర ఏం సమాధానం ఉందా? సమాధిలో ఈ రోజు ఒకవేళ నువ్వు పూడ్చిపెట్టబడేటట్టయితే దైవదూతలు అడిగేటువంటి ఆ ప్రశ్నలకు నీ దగ్గర నిజంగా సమాధానాలు వస్తాయా? ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నేడు మన మధ్య ఉంటే నిన్ను ఆయన తన అనుచరుడుగా తీసుకున్నటువంటి క్వాలిటీస్ నీ దగ్గర ఉన్నాయా? ఒక్కటే ఆలోచించు. ఆయన చేతుల మీదుగా నీవు జీవజల అమృతమైనటువంటి కౌసర్ని తాగేటువంటి ఆ సుగుణ లక్షణాలు, అలాంటి ఆచరణలు నీలో ఉన్నాయా? సమాజానికి ఏదో ఒకటి చెప్పచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటుంది, లేదా పెద్ద కాందానయ్య ఉంటుంది, లేకపోతే నీ వెనక 10 మంది జనాలు ఉంటారు, నీకు ఎన్నో రకాలైనటువంటి సాకులు ఉండొచ్చు, నీకు గౌరవం లభిస్తూ ఉండవచ్చు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఆయన చేతుల మీదుగా కౌసర్ తాగేటువంటి ఆ ఆచరణ నీ దగ్గర ఉందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటితో సిఫార్సు లభించేటువంటి ఆ విశ్వాసము, ఆచరణ నీలో ఉందా? ఎవరికి వారు ఆలోచించారు. ఏదో కులాచారంగా వస్తున్నాము పోతున్నాము అంటే జీవితంలో రేపు ఎవరు ఉండరు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా బండి మట్టి కింద ఉబ్బోవాలి రేపు సమాధిలో. 6-3 కొలతల గల గొయ్యిలో, ఆ గొయ్యిలో నువ్వు బండిడ మట్టి కింద ప్రళయం దాకా పనుకోవాలి. ఫ్యాన్లు, లైట్లు, పరుపులు ఏమీ ఉండవు. మరి ఆ రోజు నీ పరిస్థితి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చూడడానికి నీ దగ్గర నిజంగా అలాంటి ఆచరణ ఉందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడి నీకు స్వర్గంలో పంపించేటువంటి ఆ విశ్వాసం నీలో ఉందా? అలాంటి తక్వా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు ఆచరించేటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? लोगों के वास्ते जीते जी अस्तगफिरुल्लाह, लोग क्या बोलते कि हमें वो सोचते हैं, चारों क्या समझते कि अस्तगफिरुल्लाह. లోకుల కోసం బ్రతుకుతున్నాము, నలుగురు కోసం. నలుగురు ఏమనుకుంటారో, నలుగురు ఏమంటారో, ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల మన జీవితంలో కనీసం మనం నమాజు కూడా ప్రాధాన్యత లేదు. మన ప్యాంటు కొంచెం కూడా గిలకలపైకి రావట్లేదు, మన గడ్డం కొంచెం కూడా కిందకి రావడం లేదు. ఆమె ఆషికి రసూల్ అని దావత్ చేస్తాం. మళ్ళీ మాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఉంది, అభిమానం ఉంది అని చెప్తాం మనం. కానీ ఆయన సున్నత్ మన జీవితంలో లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఊరక ప్రజల కోసం ప్రతిదీ బడాయి, ప్రతిదీ రియాకారి, ప్రతిదీ అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. లోకం కోసం బ్రతుకుతున్నాము, లోకుల కోసం బ్రతుకుతున్నాము. ఆనాడు సహాబా రదియల్లాహు తఆలా అన్హుమ్ అజ్మయీన్ సమాజాన్ని గురించి ఆలోచించాలా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నేను ఏం సమాధానం ఇవ్వాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పట్ల ప్రసన్నుడైతాడా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాన్నిధ్యం నాకు లభిస్తుందా, ఆయనతో పాటు నేను జన్నతుల్ ఫిర్దౌస్‌లో ఉండగలనా? సహాబా రదియల్లాహు తఆలా అన్హుమ్ అజ్మయీన్ యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత దానికే ఉంది, ఆఖరిత మీదే ఉంది. మనమేం చూస్తున్నామంటే దీని యొక్క ప్రాధాన్యత తర్వాత దునియా. ప్రజలు మన వైపు మనల్ని గౌరవించాలి, ప్రజల్ని మనల్ని హుందాగా చూడాలి, ప్రజల్లో మంచి పేరు పలుకుబడులు రావాలి, ప్రజలు మనల్ని చాలా మంచిగా చెప్పుకోవాలి. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎవడు ఆ విధంగా ప్రపంచం కోసం పరిగెడుతుంటాడో వాడికి ప్రపంచము దక్కదు, అటు పరలోకము దక్కదు.
ఎవరు పరలోకం వైపు పరిగెడుతూ ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సార్ ఆ కుర్చీలు ఉంటే ఒకేసారి తీసుకొచ్చి చేయించండి సార్. ప్రతిసారి 5 తీసుకురావడం 10 తీసుకురావడం కాదు, ఒకేసారి ఏదైనా ఉంటే తీసుకొచ్చేసి నేను అందరిని ఒకేసారి కూర్చోబెట్టి బయట కూడా చాలా మంది నుంచున్నారు చూడండి. ఫ్యాన్ టికాన్ వచ్చాయి, ఫ్యాన్ నికాల్ को दादी अरे కాబట్టి సోదరులారా, వారి యొక్క ప్రాధాన్యత ఆఖిరత్ గురించి ఉంది. मैं कैसा जन्नत में जाऊं, कैसा जन्नत में जाऊं, అల్లాహ్ ఎలా నాతో ప్రసన్నుడైతాడు, నేను ఎలా స్వర్గంలో ప్రవేశించాలి, ఇది వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం అయ్యేది. వారి జీవితానికి అసలైనటువంటి కోరికల కేంద్రం అదే ఉండేటువంటిది. మనం హరామ్ అని లేదు, హలాల్ అని లేదు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలికి, ఏదైనా పర్వాలేదు, డబ్బు 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 24 అవర్స్, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, డబ్బు కోసమే చచ్చిపోతాం. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చెయ్యి భుజం మీద చెయ్యి గట్టిగా పెట్టి, అబ్దుల్లా గుర్తుంచుకో, ఒకవేళ నీ కోసం నీ దగ్గర ఉదయం కోసం ఉంటే సాయంత్రం గురించి ఆలోచించుకో, సాయంత్రం కొరకు నీ దగ్గర ఉంటే ఉదయం కోసం నువ్వు ఆలోచించుకో అన్నారు. అంటే మనిషి ఈ ప్రపంచంలో ఒక పాఠశాలలాగా జీవించమని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కానీ మనం ఈ రోజు ప్రపంచం గురించి అలా ప్రాకులాడుతున్నాము, ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మాకు ఏ ఇబ్బంది జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో మనం ప్రపంచం కోసం ప్రాకులాడుతున్నాం. ఒకవేళ ఎంత మనం కృషి చేసినా ప్రపంచం నీ విధిరాతుల్లో ఎంత ఉందో అంత తప్ప ఇసుమంత కూడా నువ్వు సంపాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, ఒకవేళ లోకం మొత్తం కలిసి నీకు లాభాన్ని చేకూర్చాలనుకున్నా చేకూర్చలేరు, నీ విధిరాతలో ఎంతైతే ఉందో అంత తప్ప. అదేవిధంగా లోకం మొత్తం కలిసి నీకు నష్టం చేయాలనుకున్నా చేయలేరు, ఎంతైతే నీ విధిరాతలో ఉందో. ఎందుకంటే కలములు ఎత్తబడ్డాయి, విధిరాత రాయటం ముగిసిపోయింది. ప్రపంచం నీ యొక్క అదృష్టాన్ని బట్టి లభిస్తుంది, కానీ ఆఖిరత్ హమారా అమల్ సే బంది. కానీ దురదృష్టవశాత్తు మనం ఈరోజు కొంచెం కూడా పరలోక జీవితం వైపునకు మొగ్గు చూపడం. సమాజంలో 90% మొత్తం కూడా అసలు పరలోక జీవితం అంటేనే ఎవరు చూశారు, ఎవరు చెప్పారు, ఎప్పుడుంది, ఎక్కడుంది, ఎలా ఉంది అనేటువంటి ఆలోచనతోనే బ్రతుకుతామన్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితాన్ని పరీక్ష కోసం చేశాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మానవుడికి చావు బ్రతుకులు పెట్టింది పరీక్షించడం కోసం, ఎవడు మంచి పనులు చేస్తారో అని. మార్గాన్ని ఎంచుకున్నటువంటి స్వేచ్ఛని నీకు ఇచ్చాడు. నువ్వు నమాజ్ చదివినా అడిగేవాళ్ళు లేడు, నమాజ్ ఎప్పటిని అడిగేవాళ్ళు లేడు. నువ్వు ఖురాన్ గ్రంథాన్ని చదివి ఆచరించిన అడిగేవాళ్ళు లేడు, అసలు నువ్వు ఖురాన్ గ్రంథాన్ని పట్టుకోకపోయినా నా ఇష్టం అని అడిగేటువంటి వాళ్ళు లేడు. అసలు సృష్టికర్తే లేడో, ఎక్కడున్నాడో చూపెట్టు అనేవాడు కూడా బ్రతుకుతున్నాడు. నిత్య కృత్యాలు, పాపాలు చేసేటువంటి పాపాత్ములు, దుర్మార్గులు, వ్యభిచారులు, జోదపరులు, హంతకులు కూడా బ్రతుకుతున్నారు, పుణ్యాత్ములు కూడా బ్రతుకుతున్నారు. ఏ రోజు కూడా ఆకాశం నుంచి చెప్పట్లా, ఏంట్రా బాబు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నా దగ్గరకు వస్తావు, నీ లెక్కలు చూస్తాను, నీ ఎంత తేలుస్తాను అని చెప్పేసి ఆకాశం నుంచి ఎవరికన్నా చెప్తున్నాడా ఏంటి? పరీక్ష అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతికేటువంటి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నీకు ఆ అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే నష్టపోయేవాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో ఎందరో ప్రవక్తలకు ఎన్నో రకాలైనటువంటి తరగతులు ఇచ్చాడు. ఫద్దల్లాహుమ్ అలా బాదుహుమ్ అలా బాద్ తిల్క రసూల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల గురించి చెప్తూ 3వ పారాలోనే ప్రారంభంలో చెప్పాడు, వీరు దైవ ప్రవక్తలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరికి ఒకరి మీద ఒకరికి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పాడు. మిన్హుమ్ మన్
కల్లాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొందరితో నేరుగా మాట్లాడాడు. ఒక్కొక్కరి ప్రాధాన్యతను, ఒక్కొక్కరి యొక్క అంతస్తులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచాడు. ప్రవక్తల గురించి చెప్తూ సోదరులు, ఈ రోజు నేను చెప్దాం అనుకున్నటువంటి అంశం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారితో నేరుగా మాట్లాడేవారు. ఎన్నో సందర్భాలలో మూసా అలైహిస్సలాం, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అలా మాట్లాడేటువంటి వారు. అయ్యా వీళ్ళు నీళ్ళు అడుగుతున్నారు, ఏం చేయాలంటే అది ఆ కొండరాతి బండ మీద కొట్టు అంటే 12 ఓట్లు వచ్చేసాయి. సముద్రం అడ్డం వచ్చినప్పుడు నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు, ఏం చేయాలి అని అడిగారు. ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వారు అడిగారు. ఇవన్నీ కూడా యాకోరులో పప్పు దినుసులు మేము తినలేకపోతున్నాము, మాకు ఆకాశం నుంచి ఏదైనా పప్పు అన్నారు. మనసల్ వాళ్ళ గురించి అల్లా మరి ఇది అడుగుతున్నారు, అల్లా మరి ఇలా ఏం చేయాలి, అల్లా ఇలా ప్రతి ఒక్కటి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాధాన్యత వేరు, ఈసా అలైహిస్సలాం వారి ప్రాధాన్యత వేరు. ఈసా అలైహిస్సలాం వారిని తండ్రి లేకుండా పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన స్నేహితుడిగా చేసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నూహ్ అలైహిస్సలాం వారికి 950 సంవత్సరాలు అల్లాహ్ మార్గంలో అవిశ్రాంత తబ్లీగ్ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన స్నేహితుడిగా చేసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫజీలత్ ఉంది. ముహమ్మద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల మీదకు పిలుస్తున్నాడు. సిద్రతుల్ ముంతహా దగ్గర జిబ్రాయిల్ కూడా ఆగిపోయారు, ముందుకెళ్లారు, మాట్లాడారు. అల్లాహ్ని చూడలేదు. 70,000 తెరల చాటు నుంచి నమాజును తీసుకుని వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత. ఈ రోజు మనం మూసా అలైహిస్సలాం వారి యొక్క ఘనత గురించి మాట్లాడుతూ ఆయన అల్లాహ్తో కొన్ని ప్రశ్నలు వేశాడండి. చాలా మంచి ప్రశ్నలు వేశాడు. సఅల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్. సాక్షాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడేటువంటి వాడు కదా నేల మీద నుండి. మూసా అలైహిస్సలాం వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సృష్టిలోనే అందరికంటే శ్రేష్ఠులు ఎవరో ఆయన తెలుసుకోవాలి అనుకున్నాడు. చాలా శ్రద్ధగా వినాలి. సఅల మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్. అల్లాహ్, ఈ సృష్టిలోనే అందరికంటే శ్రేష్ఠులు 6 గురించి అడుగుతాను, 6 ఎవరు నాకు చెప్పాలి అన్నాడు. కాన యదుల్లు అన్న హాలహు ఖాలిసా. అల్లాహ్ కానీ కండిషన్ ఏంటంటే, నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలో నాకు నీకు మధ్య ఉండాలి, ఎవరికి చెప్పకూడదు అన్నాడు. మాట్లాడుతున్నటువంటి వాడు మానవ మాత్రుడు. ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో ఆయన లోకాల స్వామి. ఆయన్ని ఈయన 6 ప్రశ్నలు వేస్తాను అన్నాడు. అల్లాతో ప్రశ్నలు వేస్తున్నాడు. నేను 6 ప్రశ్నలు అడుగుతాను అల్లా అన్నాడు. 6 ప్రశ్నలు కూడా అసలు సృష్టిలోని అందరికంటే టాప్ గ్రేడ్ పర్సనాలిటీస్. వసాబియతు లం యకున్ మూసా యుహిబ్బుహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మూసా 6 కాదులే 7 అడుగులు, ఇంకొకళ్ళు కూడా అడుగు, ఆ ఒక్కడి గురించి కూడా నీకు చెప్తాను అన్నాడు. 7వ ప్రశ్న కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగిచ్చాడు, దానికి సమాధానం ఇచ్చాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మూసా అలైహిస్సలాం వారు అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఇష్టమయ్యాయి, చాలా నచ్చాయి. అందుకని సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఆయనతోనే ఆపకూడదు అని చెప్పేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ముహమ్మద్కి తెలియపరిచారు. ఇబ్నే హిబ్బాన్లో వస్తుంది, అది అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఈ యొక్క హదీస్ రావి ఉన్నారు. ఆయన 6 గురించి అడిగాడండి. ఎలాంటి ప్రశ్నలు అంటే నిజంగా హృదయం ద్రవించేటువంటివి, ప్రతి ఒక్కరు కోరుకునేటువంటివి. అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే తెలుసా? ఐ రబ్బీ ఫఅయ్యు ఇబాదక అతక. అల్లాహ్, ఈ ప్రపంచంలో నువ్వు ఎందరికో తక్కువని ప్రసాదించావు కదా. సృష్టి ప్రారంభమైన దగ్గర నుండి సృష్టి అంతమైపోయేదాకా అందరిలోకెల్లా తక్వాపరుడు ఎవరు అన్నాడు. అందరికంటే గొప్ప భక్తిపరుడు తక్వాపరుడు. తక్వాపరే ఆద్మీ కోనే. నిజంగా చూడండి, ఇప్పుడు అందరిలో చాలా మంది ఇక్కడ హాజరయ్యాము. ఇంతమంది పనులు చేస్తున్నారు, ఇంతమంది దీన్ని సపోర్ట్ చేశారు అంటే అందరిలో తక్కువ ఉండబట్టే. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళైనా, స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళైనా, తక్కువ ఎవరిలో ఎక్కువ ఉందో ఎవరికి తెలియదు. కింద ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉండొచ్చు. మరి తక్కువ ఉండబట్టే కదా ఇంత కృషి చేస్తున్నాము, నమాజు చదువుతున్నాము, ఉపవాసాలు అంటున్నాము,
ఇది ఎట్లయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాతో ఇష్టపడాలి అనేటువంటి కాన్సెప్టే కదా. ఇప్పుడు అడుగుతున్నటువంటి వాడు మూసా అలైహిస్సలాం ఉలుల్ అజ్ములో ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళు గొప్ప ప్రవక్తలు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి అడుగుతున్నటువంటి వారిలో ఉలుల్ అజ్మ్ ఉన్నారు, ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఐ రబ్బీ ఫఐ ఇబాదక తకా. అల్లాహ్ సృష్టి ప్రారంభం నుంచి అందరికంటే ఎక్కువ తక్కువ ఎవరికి ఇచ్చావల్లా? ఏ ప్రవక్త మీరు చెప్తాడో అని చెప్పేసి ఆయన కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజమే కదండి, ప్రతి ఒక్కరిలో తక్కువ ఉంటుంది. తక్కువ లేకుండా ఎవడు కూడా ఈమాన్ మీద ఉండలేడు, ఈ సన్మార్గాన్ని అవలంబించలేడు. తప్పులు పొరపాట్లు ఉంటే అది వేరే విషయం. తక్కువా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తక్కువా మీ గుండెల్లో ఉంటుంది అన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, తక్వా అంటే మాస్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హుతో అడిగారు. ఆయన ఆ ధార్మిక పండితుల సమావేశానికి నాయకుడు మాస్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హు. ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, తక్వా అంటే ఏమిటి అంటే, ఒక ముళ్ళ పొదలో నువ్వు నడవాల్సి వచ్చినప్పుడు ఏ విధంగానైతే శ్రద్ధగా భక్తితో చాలా నిశ్చితమైనటువంటి చూపుతో తప్పించుకుంటూ నడుస్తావో, పాపాల ఈ లోకంలో అలా పాపాల నుండి తప్పించుకొని నడవటమే తక్కువ అన్నారు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఐ రబ్బీ ఫఐ ఇబాదక తకా. అల్లాహ్ లోకంలో అందరికంటే తక్కువ పరుడెవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఐ మూసా అల్లదీ యస్కురు వలా యన్సా. ఈ లోకంలో అందరికంటే ఎక్కువ తక్కువ నేను ప్రసాదించింది వారికే, అతడికే. ఎవరైతే అల్లదీ యస్కురు వలా యన్సా, ఏ విషయంలో నన్ను మర్చిపోడో, ఏ విషయంలో కూడా నన్ను మర్చిపోడో, ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటాడో. అక్కడ ఏ పర్సనాలిటీ చెప్పాలా, క్యారెక్టర్ చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ ప్రత్యేకమైనటువంటి ప్రవక్త గురించి చెప్పాలా, అల్లదీ యస్కురు వలా యన్సా. అల్లా మూసా అతడే అందరికంటే ఎక్కువ తక్వాపరుడు, ప్రతి విషయంలో నన్ను గుర్తుంచుకునేవాడు. మసీదులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, పెళ్ళెప్పుడైనా, మరణం అప్పుడైనా, నలుగురిలో ఉన్నప్పుడైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ప్రతి విషయంలో అల్లాను గుర్తుంచుకునేవాడు. ఏ విషయంలో కూడా అల్లాను మరవనివాడు. నువ్వు మసీదు నుంచి బయటికి వెళ్ళావంటే అల్లాహ్ ఎవరో కూడా గుర్తుండదు నీకు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. జుమా ఒక రోజు మనం వస్తాం, అదేమంటే మనం అనుకుంటున్నాం మేము తక్కువ అంటే పైన గుండెల మీద చేతులు కట్టుకుని ఆమెను పెద్దగా చెప్పేసి స్వర్గంలో వెళ్ళిపోతాడని మనం అనుకుంటున్నాం. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, తక్వా అంటే ఎవరో తెలుసా? తక్వాపరుడు ఏ కన్నైతే చెడు చూస్తుందో వాడు తక్వాపరుడు కాదు. నువ్వు ఫోనుల్లో ఏం చూస్తున్నావు, ఫోనుల్లో ఏం చాట్ చేస్తున్నావు, ఏ వెబ్సైట్స్ నువ్వు ఓపెన్ చేస్తూ ఉన్నావు, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితో నువ్వు మెసేజ్ చేస్తున్నావు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏకాంతంలో నీ బ్రతుకిందో మొత్తం బయటపడిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురు లేనప్పుడు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను హిస్టరీ డిలీట్ చేస్తున్నాను అని చెప్పేసి, నీ జీవితం మొత్తం ఆయన దగ్గర సేఫ్ గా ఉంది అంటున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. విశ్వాసులారా మీరు అల్లాహ్కు భయపడండి. ఎలా భయపడాలో, భయపడడానికి ఎంత హక్కు ఉందో అంత మటుకు భయపడండి. ఎప్పుడు కృతజ్ఞత చూపడం, ప్రతి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత చూపడం, ఏది జరిగినా అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ప్రతి విషయంలో అల్లాహ్కు స్తోత్రం తెలియజేస్తూ అల్లాహ్కు విధేయత చూపుతూ ప్రతి విషయంలో అల్లాహ్కు తన విషయాన్ని సమర్పించుకోవడం నిజమైనటువంటి భక్తి అంటే. క్యా తో హుయే సంజూజీ కైకు ఏసి ముజే ऐसा ఓ తక్కువనే. చాలా మంది అదే అంటారు కదా, పోయిన సంవత్సరం మొత్తం నేను ఉపవాసాలు ఉన్నాను, మరి మా అబ్బాయికి అందుకే ఎందుకు ఇట్ట జరగాలి, మా వ్యాపారం ఇట్ట ఎందుకు అయిపోవాలి. తక్వాపరుడు ప్రతి విషయంలో ఎవరు చూడకపోయినా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేరుగా చెప్పారు కదా, అందరికంటే నిష్ఠ దరిద్రుడు ఎవరయ్యా అంటే అతడు ప్రళయ దినం రోజున పర్వతాలన్నీ పుణ్యాలు తీసుకుని వస్తాడు. కానీ చూస్తూ ఉండగానే ఆ పర్వతాలన్నీ పుణ్యాలు మొత్తం కూడా వ్యర్థమైపోతాయి.
జిబ్రైల్ అడిగారు, ఎందుకు జిబ్రైల్, ఎందుకు అన్ని పుణ్యాలు ఎందుకు వ్యర్థమైపోయాయి అంటే, అతడు ఏకాంతంలో ఉన్నప్పుడు హరాంని హలాల్గా చేసుకునేవాడు. నువ్వు ఇప్పుడు తక్కువ అంటే అనుకుంటున్నా, పొడుగు సొక్కా చేసుకుని తెల్ల టోపీ ఎర్ర టోపీ పచ్చ టోపీ పెట్టుకుని వచ్చి సలాం చేస్తే నువ్వు పెద్ద బుజురుగు అనుకుంటున్నావేమో. నువ్వు వేసుకునే డ్రెస్ చూడో, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నావు అని చూడో, ఎలా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, ఎలాంటి రాయల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు చూడడు. రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అందచందాలని, నీ సిరి సంపదల్ని చూడడు, నీ ఆంతర్యాన్ని చూస్తాను అంటున్నాడు, నీ ఆచరణను చూస్తాను అంటున్నాడు. అందుకని తక్కువ అన్నిటికంటే బరువైంది నీ క్యారెక్టర్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత పెద్ద నమాజే, మరి నమాజు బరువైంది అని చెప్పలా. మరి ఆయన సున్నతులే శరీరం మీద ఉన్నాయి కదా, చిహ్నాలు ఉన్నాయి కదా, వీటి గురించి చెప్పలా. నీ యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, నడవడిక, మాట తీరు, తల్లిదండ్రుల తీరు, భార్యా బిడ్డలతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగుతో, ఇది నిజమైనటువంటి బరువైనటువంటిది ఆఖిరతులో. అది ఎప్పుడు వస్తుంది? తక్కువ. సలఫీ సోదరులందరూ ఏమంటున్నారంటే, తక్కువ అంటే ఏడ్చి ఏడ్చి దీర్ఘంగా దువా చేసేవాడు కాదు. నలుగురిలో ఎప్పుడు ఏడ్చి దువా చేస్తున్నాడు వాడు చాలా డూప్లికేట్, అసలు నమ్మకూడదు. తక్వాపరుడు వాడే ఎవడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన నిషేధాలకు దూరంగా ఉంటాడో నో అసలు తక్వా పरहेजगार आदमी है. हराम का लेता लेकिन रो रो को दुआ करता, वो तक्वा आदमी नहीं है. ఏది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడో నిషేధానికి దూరంగా ఉండేవాడు నిజమైనటువంటి తక్వాపరుడు. తక్వాపరుడు ఎవరు? ప్రతి విషయంలో ఫోన్ చేతిలో ఉంది, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నావు, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు. నలుగురిలో ఉన్నావు, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు. పెళ్లి విషయంలో కూడా, పెళ్లి విషయంలో చికెన్ చేస్తాడు, నై ధూమ్ ధామ్ కన్నా జీ, అసలు ఈ షహర్ మే హమారా జైసా కోయి భీ అబ్ తక్ నై కర్నే కరే హోంగా. అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్కొక్కడు పెళ్లిలో ఎన్ని దురాచారాలు, ఎన్ని వ్యర్థమైనటువంటి పనులు నోటు విలమించాలి. తక్కువ అంటే ప్రతి విషయంలో గుర్తుంచుకునేవాడు, ఎప్పటికీ అల్లాహ్ని మరవని వాడు, ఈడు అందరికంటే తక్కువ పరుడు. మొదటి ప్రశ్న అయిపోయింది. మూసా అలైహిస్సలాం అన్నారు, రబ్బీ అయ్యు ఇబాదక అహదా. అల్లాహ్, ఈ ప్రపంచంలో నువ్వు ఎందరికో హిదాయత్ ప్రసాదించావు కదా, అందరికంటే ఎక్కువ హిదాయత్ ఎవరికి ప్రసాదించావు? అల్లాహు అక్బర్ కబీరా. నిజంగా హిదాయత్ అనేటువంటిది అందరికీ లభించదయ్యా. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తల్ని చూసిన వారికి, ప్రవక్తలతో తిరిగిన వారికి, ప్రవక్తలతో తిన్న వారికి కూడా లభించలా. మరి అవును కదా, నూహ్ అలైహిస్సలాం వారి భార్యకి లభించిందా? కుమారుడికి లభించిందా? ఇబ్రహీం అలైహిస్సలాం వారి తండ్రికి లభించిందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయికి, పిన్నమ్మలకి, అబూ లహబ్కి, ఉమ్మే జమీల్కి లభించిందా? చివరికి అబూ తాలిబ్ కూడా లభించలా. అమ్మా స్త్రీలు, మీరు మాట్లాడుకుంటున్నారు, వినాలి. హిదాయత్ అనేటువంటిది అందరికీ లభించదు. ఈరోజు హిదాయత్ ఉండబట్టే కదా అల్హమ్దులిల్లా ఎన్నో పనులుండగానే ఇక్కడికి వచ్చావు. హిదాయత్ ఉండబట్టే కదా వినాలి అనేటువంటి శ్రద్ధ, లేకపోతే మేము కూడా ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ అందరిలో హిదాయత్ ఉంది. హిదాయత్ ఎంత ఉంది? ఎక్కువ హిదాయత్ అల్లాహ్ నువ్వు ఎవరికి ప్రసాదించావు అని అడిగాడు. ప్రపంచంలో ప్రవక్తలు గతించారు, సహబాలు గతించారు, సాదికులు, షహీదులు, సాలిహీన్లు, ఎందరో సత్యవంతులు ఈ ప్రపంచంలో గడిచారు. అల్లాహ్ అందరికంటే ఎక్కువ హిదాయతును ఎవరికి ప్రసాదించావయ్యా అని అడిగాడు. ఇక్కడ కూడా మూసా అలైహిస్సలాం వారు ఎవరి పేరు చెప్తారో అని ఎదురు చూస్తా ఉన్నారు. అంతే కదండి. ఒక్కోసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి దర్జా ఇస్తాడు. సహబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మঈన్ కి చెప్పారు, మీకు ఒకవేళ ఓవైస్ కర్ని ఎప్పుడైనా కనపడితే ఆయన చేత దువా చేయించుకోండి, ఆయన దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రద్దు చేయడు అని చెప్పారు. అసలు ఓవైస్ కర్ని సహాబా కాదు, ఎందుకంటే ఈమాన్ హాలతులో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చూడలేదు. అడిగారు కూడా ఉమర్ రదియల్లాహు తఆలాను, ఓవైస్ ఎందుకయ్యా నువ్వు ప్రవక్త గారిని కలవలేదు, ఎందుకు నీకు సహాబా యొక్క టైటిల్ ఎందుకు మిస్ చేసుకున్నావు అని కూడా అడిగాడు. కానీ సహాబా కాకపోయినా సహాబాలకు చెప్పారు, మీరు ఒకవేళ ఓవైస్ కర్ని కనపడితే దువా చేయించుకోండి, ఓవైస్ దువా రద్దు చేయబడదు అని చెప్పేసి. అల్లాహు అక్బర్ కబీర్.
అంటే ఒక్కొక్కరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత స్టేటస్ ఇస్తాడు హిదాయత్ను బట్టి. ఎవరో కదండి నిజంగా అబూ తాలిబ్ ఎంత అగ్రవర్ణానికి చెందినటువంటి వాడు, అబూ జహల్ ఎంతటి అగ్రవర్ణానికి చెందినటువంటి వాడు. అబూ లహబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినప్పుడు మంత్రసాని చెప్పింది, అయ్యా నీ అన్నకి కొడుకు పుట్టాడు అనగానే మెళ్ళలో ఉన్నటువంటి ముత్యాల దండ వజ్ర హారాన్ని కానుక ఇస్తాడు. అంత ప్రేమించాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ లహబ్. కానీ అతని మీద సూరం వచ్చింది, తబ్బత్ యదా అబీ లహబ్ వతబ్, తెగిపోయాయి, నాశనం అయిపోయాడు అబూ లహబ్ అని చెప్పేసి. మరి బిలాల్ రదియల్లాహు ఎవరు? ఎక్కడో నీకురో జాతికి చెందినటువంటి నల్లటి వాడు, లావాటి పెదాల వాడు. ఉమయ్య బిన్ ఖల్ఫ్ అయితే అత్యంత దారుణంగా, జంతువు కన్నా హీనంగా చూసేటువంటి వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ద్వారా వారి యొక్క తరగతులను ఉన్నతం చేస్తాడు. మరి హిదాయత్ ఎవరిలో ఎంత ఉంది అనే దానికి ఇక్కడ మనం గ్రహించాలి. ఆయన చెప్పాడు, ఐ మూసా అల్లదీ యత్తబిఉల్ హుదా, మూసా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హిదాయత్ నేను అతనికే ఇచ్చాను. యత్తబిఉల్ హుదా, ఎవరైతే నా మాట విన్నప్పుడు వెంటనే ఆచరిస్తాడో వాడికే ఎక్కువ హిదాయత్ ఇచ్చాను అన్నాడు. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీ, ఒక పర్సన్ గురించి, ఏ ప్రవక్త గురించి చెప్పాలా, అల్లదీ యత్తబిఉల్ హుదా, నా మాట వినగానే ఆచరించేవాడు. మరి ఎప్పుడన్నా నీ జీవితంలో భయ్ ఏ ఖురాన్ మే హే, ఏ హదీస్ మే హే అంటే నువ్వు విని ఆచరించావా? సున్తే హే చోడ్తే హే, సున్తే హే చోడ్ దాల్తే హే, సున్తే హే వింటున్నావు విడిచిపెడుతున్నావు, వింటున్నావు విడిచిపెడుతున్నావు. మరి అందరు హిదాయత్ నహే బోల్కే భీ బోల్ సక్తే. నబికి ఈ హదీస్ విన్నాం కదా మనం అందరం కూడా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా చెప్తున్నారు, జనాలందరూ చాలా మంది ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈజ్లిసు ఈజ్లిసు ఈజ్లిసు, కూర్చోండి కూర్చోండి అన్నారు. ఇంతలోనే అబ్దుల్లా బిన్ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వస్తున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారేమో లోన ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు చెప్తున్నారు కూర్చోండి అని. అంతలోకి ఇబ్న్ మస్ఊద్ వచ్చారు, ఆయన చెప్పులు దగ్గరకు వచ్చాడు. అప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వినపడింది, కూర్చోండి అని. అక్కడే కూర్చున్నాడు. వెనక్కి వచ్చేటువంటి వారు అడుగుతున్నారు, ఇబ్న్ మస్ఊద్, అబ్దుల్లా ఎందుకు ఈ చెప్పులు ఇడిచిపెట్ట కూర్చున్నావు? ఇక్కడ చెప్పులు ఇడిచిపెడుతున్నారు కదా, ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే, నా నబీ నోట కూర్చోండి అన్న ఆదేశం విన్నాక ఈ ఇబ్న్ మస్ఊద్ నుంచి ఉండటమా, ఇక్కడే కూర్చుంటాను, అక్కడే కూర్చుంటాడు. అది వకాలు సమీనా వజానా, మేము విన్నాము, శిరస వహించాము. ఎన్నిసార్లు విన్నాను తెలీదా నీకు? వడ్డీ హరామని తెలుసు, నీకు తెలీదా ఆ కట్నం తీసుకోకూడదని తెలుసు, ఇదిగో మీకు తెలీదా ఈ కిస్తీలు, ఈ వడ్డీలు, ఈ చీటీ బట్టలు హరామని తెలుసు, వింటున్నాము విడిచిపెడుతున్నాము. హిదాయత్ ఎక్కడున్నట్టు మనకి? మేము ఐడియా చెప్పుకోవడంలో ఉంది మనకి, మేము గుండెల మీద చేతులు కట్టేస్తామని చెప్పి అనుకోవడంలో ఉంది. ఎక్కడుంది మనకి? ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం అని నీ జీవితంలో ఏది నువ్వు చేయటం లేదో, ఆదేశం నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని కట్టుబడి ఉండేవాడు నిజంగా హిదాయత్ మీద ఉన్నవాడు. ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నాం అల్లాహ్ దగ్గర? మనం చెప్పగానే, మాట నీ ముందుకు రాగానే, ఇది సున్నతు, ఇది ఖురాన్లో ఉంది, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫర్మాన్, ఒబీడియంట్, పరమాబర్దార్, చెప్పగానే వినేవాడు, హిదాయత్ ఎక్కువ ఉన్నవాడు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఎన్ని జుమాలకు వెళ్ళినా, ఎన్ని రంజాన్లు వచ్చినా, ఎన్ని ఇస్తిమాలకు వెళ్ళినా, ఎన్ని బయాన్లు వెళ్ళినా, నువ్వు చేయాలనుకున్నది ఒక్కటన్నా చెయ్యకుండా ఆగుతున్నావా? జో తుమారా దిల్ బోల్తా హై వో అమల్ కర్తా హై. ఎలా ఇష్టపడతారండి అసలు? అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వకాలు సమీనా వతఅనా, వినగానే వినగానే, ఇంతకు ముందు దాకా చేశావు అది తప్పు అని చెప్పి అర్థమైపోయింది, దాన్ని విడిచిపెట్టేవాడు. ఇది చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం వచ్చింది, దాన్ని చేసేవాడు అందరికంటే ఎక్కువగా హిదాయత్ ఉన్నవాడు. హిదాయత్ ఉన్నవాడు చెప్పినప్పుడు వింటాడు. సోదరుడారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని తర్వాత మూసా అలైహిస్సలాం వారు అడుగుతున్నారు, రబ్బీ ఫఅయ్యు ఇబాదక అహ్కమ్, అల్లా లోకంలో నువ్వు ఎందరికో న్యాయమూర్తులుగా చేసావు కదా, అందరికంటే ఎక్కువగా న్యాయం చెప్పిన న్యాయమూర్తి ఎవరు అని అడిగాడు. చూడండి ఎన్నో చోట్ల ఫాదిలు, న్యాయం పలుకు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నమా యఅమురుకుం బిల్ అద్ల్,
నీవు న్యాయం గురించి ఉపదేశం చేయి అన్నాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎవరికన్నా న్యాయంగా తీర్పు చేసినటువంటి సందర్భాలు? అందరికంటే న్యాయమూర్తి ఎవరు అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? ఏ చక్రవర్తి గురించి చెప్పలే, ఎందరో న్యాయమూర్తులు ఉన్నారు ప్రపంచంలో. ఐ మూసా అల్లదీ యహ్కము లిన్నాసి కమా యహ్కము లినఫ్సి. నిజంగా అందరికంటే న్యాయమూర్తి ఎవడయ్యా అంటే, నీ కోసం ఏ న్యాయం కోరుకుంటున్నావో అదే న్యాయం ఇతరుల కోసం కూడా కోరుకునేవాడు. నీ లైఫ్ లో ఎప్పుడన్నా నీ కోసం అయితే ఒక రకంగా మాట్లాడతావు, వేరే వాళ్ళ కోసం అయితే ఇంకో రకంగా మాట్లాడతావు. भाई मुझे उतना नुकसान हुआ जी, कैसा भी मुझे दिलाना जी, అదే ఇత్త అయితే मुझे న్యాయం होता అంటావు కదా. అదే విషయం ఎప్పుడన్నా నీ పక్క వాడితో జరిగినప్పుడు అట్లా ఎప్పుడన్నా చెప్పావా? నీ తమ్ముడికైతేనో, మీ వాళ్ళకైతేనో, నీకు తెలిసిన వాళ్ళకైతేనో, నీ జమాత్ వాళ్ళకైతేనో ఒక రకంగా, వేరే వాళ్ళకైతేనేమో పరాయి వాళ్ళకైతేనేమో మరో రకంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడతాడు? నీ కోసం ఏ న్యాయం కోరుకుంటున్నావో అదే న్యాయం ఇతరుల కోసం కూడా కోరుకునేవాడు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ న్యాయమూర్తి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హుకి ఒక వ్యక్తి లేఖ రాశాడు, గవర్నర్ గారు మీరు మీ గవర్నర్ గారి కుమారుడు నన్ను ఈ విధంగా గుర్రపు స్వారీలో అకారణంగా కొట్టాడు, మీరు న్యాయంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. మరి ఈ విధంగా నేను ఒక పరాయి ధర్మానికి చెందినటువంటి వాడిని, నాకు న్యాయం చేయమని చెప్పేసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలాకు లేఖ రాశాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ అంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి, అంటే న్యాయంగా పరిపాలిస్తూ శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి ఉత్తమ న్యాయపాలకుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్నవారు. టైగ్రస్ నదీ తీరంలో ఒక కుక్కైన దప్పికతో చనిపోతే దాని గురించి నేను అల్లాహ్ దగ్గర జవాబు చెప్పాలి అన్న భక్తితో పరిపాలన చేసినటువంటి వాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలాను. లేక అందుకున్న వెంటనే గవర్నర్కి లేఖ రాశాడు, గవర్నర్ గారు హాజరుగా వాళ్ళ కుమారుణ్ణి తీసుకొని అన్నాడు. గవర్నర్ గారు మళ్ళీ చెప్తున్నాడు, అమీరుల్ మోమినీన్, కొడుకు కొట్టిన మాట వాస్తవమే, నేను గవర్నర్ని కదా, నా కొడుకు ఒకవేళ ఆ ఈసాయి చేతిలో మళ్ళీ శిక్ష అనుభవిస్తే నాకు అవమానం కదా, ఏదో ఒకటి పరిహారం ఇద్దాము అన్నాడు. గవర్నర్ గారు కొడుకును తీసుకుని హాజరు కావాల్సిందే, కొట్టేవాడు ఈసాయే, కొట్టేది కూడా నీ కొడుకు కొట్టిన కొరడతోనే కొడతాడు అని చెప్పేసి లెక్క రాశాడు. సుబ్హానల్లాహ్, ఎంతటి న్యాయం సార్ అసలు. అందరి ముందు వచ్చాడు, అడిగాడు, కొట్టావా, ఎందుకు కొట్టావు, కారణం ఏమి లేదు. గుర్రం కొంచెం అతడి గుర్రాన్ని క్రాస్ చేసింది అంతే. ఈసాయి గుర్రం గవర్నర్ కొడుకు గుర్రాన్ని క్రాస్ చేసింది అంతే, ఆ ఒక్క కారణంతోనే కొట్టాడు. కొట్టమని ఆదేశించారు. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, చేతిలో ఉన్న కొరడా కింద పడింది, చెయ్యి మాత్రం పైనే ఉంది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కలిమా చదివాడు. అల్హమ్దులిల్లాహ్. ఎందుకంటే అడుగుతున్నాను, నేను ఒక పరాయి మతస్థుడిని. అమీరుల్ మోమినీన్, ఈ రాజుగా మీరు ముస్లిం, ఈ గవర్నర్ ముస్లిం, కొడుకు ముస్లిం, ఈ సభ మొత్తం, ఈ అధికారం మొత్తం మీదే. కానీ నా కోసం గవర్నర్ కొడుకు కూడా చూడకుండా న్యాయం చేయించారు కదా, ఇది సత్య ధర్మం, ఇందు న్యాయమైనటువంటి పద్ధతులు ఉన్నాయని చెప్పి అల్హమ్దులిల్లాహ్ అక్కడే కలిమా చదివాడు. విశ్వాస సమాజంలో అతడు చేరాడు. ఎక్కడుంది సార్ మనకు న్యాయం? మనం న్యాయం చేస్తున్నామా? అసలు నువ్వు ఎవరికన్నా మీ సొంత తమ్ముడికి, మీ ఇంట్లో అన్నదమ్ములకు న్యాయం చేస్తాను? మోసం చేస్తున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. మోసగాడు మనలోని వాడు కాదు అన్నారు. సోదరులారా, టైం కూడా అయిపోయింది బహుశా నాది. దాని తర్వాత మూసా అలైహిస్సలాం వాడికి అడిగిన ప్రశ్న, అందరికంటే జ్ఞానవంతుడు ఎవరు అని అడిగాడు, అందరికంటే ధనవంతుడు ఎవరు అని అడిగాడు, అందరికంటే పేదవాడు ఎవరు అని అడిగారు. ఆ యొక్క సన్నివేశాలను ఇన్షాల్లాహ్ మరో సందర్భంలో వాటి గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మన జీవితంలో విన్న వాటిని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా తక్వాపరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ హరాంకి దూరంగా, పాపానికి దూరంగా, బిద్అత్కి, షిరికి దూరంగా జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. సమాధి బాధల నుండి, నరకమైనటువంటి అగ్నిగుండం నుండి అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగాక. ఎవరెవరైతే ఈ సమావేశంలో వచ్చారో, ఎవరైతే ఈ సమావేశం కోసం కృషి చేశారో, వారిపై, వారి కుటుంబ సభ్యులపై తన కారుణ్యాన్ని కురిపించుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఈ కార్యక్రమాన్ని మన కోసం సదకాయ జారియా చేయుగాక. విన్నవారు తమ జీవితంలో ఆచరించి దీనిని నలుగురు వద్దకు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అత్యున్నతమైనటువంటి దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.